తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రభుత్వంలో కీలక పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను సైతం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ ను, అలాగే ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ బల్మూర్ ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ఆ రెండు ఎమ్మెల్సీ పదవుల కోసం దాదాపు 18 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వివిధ లెక్కలు వేసుకొని ఈ ఇద్దరి నాయకులకి ఆ అదృష్టం కలిగించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులంతా ఎంపీ టికెట్ కోసం, అలాగే కార్పొరేషన్ పదవుల కోసం, అలాగే గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నారు. అలాగే తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుడిగా వేం నరేందర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటి నుండే వేం నరేందర్ రెడ్డి గారు సొంత సోదరుడిగా రేవంత్ రెడ్డి వెన్నంటే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారి పక్కనే ఉన్నారు వేం నరేందర్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలోనే వేం నరేందర్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారి బాటలోనే నడవడం జరిగింది. ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, ఆయన సభ్యత్వానికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరాడు వేం నరేందర్ రెడ్డి. అయితే వేం నరేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని అనుకున్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల దృష్ట్యా, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహేష్ గౌడ్ కి, అలాగే వెంకట్ బల్మూర్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సలహాదారుగా, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డిని నియమించడం చాలా గొప్ప విషయమని కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు, అలాగే కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. అయితే వేం నరేందర్ రెడ్డి గారికి స్టేట్ మినిస్టర్ ర్యాంకుతో కూడిన ప్రోటోకాల్ ఉంటుంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేం నరేందర్ రెడ్డికి ఇలాంటి పదవి ఇవ్వబోతున్నారనే ఆసక్తికరంగా ఉండేది. మొత్తానికి వేం నరేందర్ రెడ్డికి కీలక పదవిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. వేం నరేందర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సలహాదారుడిగా నియమిస్తూ ఈ రోజు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు ఆర్డర్ పంపడం జరిగింది.